నవసంలో 5 గడియల అరటి పండు 7 గడియల ఎలక పండ్లు 9 గడియల తోరణాలు వస్తాయి. దిగుడు ఎన్నికల తీరాలు మునవరాలు దిగుడు దెబ్బల కన్నతల్లి సిగముడి చేతులు సన్నమైన చీకట్లు వదిలైన భర్త కట్టిన మంగళ్య బారుడు పొడవులాగా శీలమండల గాజులు పోయి మోసేదుల్లో ఏరుతున్నాయి కన్న తల్లి మీద ఆపలేని గర్భవేదన ఓపలేని కన్నవా తల్లైనా ఆనందం ఆనందం ఎందుకంటారమ్మ చుట్టాలు ఈ గుడి వెలుగుల పల్లెలు అందరూ వచ్చి కడుపులు కడిగిపోతారే అమ్మా. ఈ గుడి వెలుగుల పల్లెలు తిరిగినట్టు మామూలు తిరిగి ఒక్కరికి మనిషికి 2 కీరు కావాలి. పల్లె కాడ కాపలు ఇళ్ళల్లో ఎక్కడైనా పండుగ అయింది అనుకో, ఒక్కడి వస్తే 40, 2 పడితే 80, 3 పడితే ముడిపడది, 4 పడితే 40, ఏమి లేదన్నా 1 డజన్ వస్తుంది. ఏ కౌసు పండుగ అవుతుందంటే సాతగారు ముసలు కట్టాడు ఆనించుకుంటారు, సిరిసి రోజుల మీద కట్టు కట్టుకుంటారు. అదే బెల్లపు పండుగ ఒక్క మనిషి పురుగు. ఇక 1 సెవ చేస్తారా మా పొందుతారు, 2 సెవ చేస్తారేమో గుడి తెరిపిస్తారు, 3 సెవలు చేస్తారు. అసలు నువ్వు ఎప్పుడు పెట్టిన నువ్వే పండుగ నేను పండుగ చెప్తాను. అందుకే మమ్మల్ని నమ్మద్దమ్మా, చేస్తారు కూర్చుంటారు మందన్నారు మా కదరే అమ్మా. నేను గిట్లే నీలేకున్నప్పుడు పెద్ద పొరలు పెట్టినప్పుడు తొలసూరు కానినప్పుడు 9 నెలలు అడ్డంగా అమ్మగారికి తీసుకొచ్చి తొలసూరు కానిపోయి మామ పిసరాజేమో నా బిడ్డ కట్టుండా ఇంటికాడుండొద్దా 10 ఏళ్ళు ఉందని 5 కైకిల్లో దొరుకుని 10 చేళ్ళకి అయింది. ఎడమట్ట మగడీలు ఎవరు ఇంటికాడ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. మీ మామలేడా ఆకిట్లా అడ్డం పడి కొట్టుకోంగ మొత్తుకోంగ బండి మీద కూర్చున్న పిల్లగాడి కల్లా చూసిండు. పిల్లను ఇట్లా కొట్టుకుంటే మనిషి అయితే అన్నాడు. ఏం చేసిండు? ఇసాలకి ఏంటి పుల్పాటలు పట్టుకొచ్చిండు, మూతి ఇప్పిండు, మూతికాడ పెట్టిండే అమ్మా. బాటలు ఒడిచింది, బాలుడు బయటే పడ్డాడు. కోరడు ఉంటాక నాకు మొత్తానికి కాదు లేదట. 3 రోజుల దాకా మనిషినే కాదు. అమ్మ అంటే ఆపద ఎక్కువ నారాయణ
కొండగట్టన్నా తిరుపతి ఎంకన్నా మా దురసాని సల్లగా వచ్చి సార్లు తల్లి పిల్ల సల్లగా ఉంటే ఈ గుడి పల్లె సర్వీసులు మాట్లాడి ఈ ఊరు మొగలందరూ సర్వీసులు ఎక్కించుకొని ఎవడాలో తీసుకొచ్చి ఎవడాలో గుండం ఎత్తేసి రాయిసెట్ కింద కూర్చొని పెట్టి నా గుళ్ళు కొట్టించి మనిషికోలు ఇంకా ఎమ్మెల్యే లేపితే బాధ్యత ఎవడాలో పేరు మీద దారుణం చేయించి ఈ ఊరు మొగలందరూ జైలు ఎక్కించి పెడతారు. అయ్యో దారుణం చేయించిన ఒక పొద్దులు ఉండే యారన్నా సోమవారం అన్ని లింగాలు పెట్టుకుని పూజలు చేసుకోవాలండి. ఒక పొద్దు ఉండాలి సట్టి 4 రోజులు ఒక పొద్దు ఉండాలి. ఈ ఊరు మొగలు శ్రావణ 4 రోజులు ఒక పొద్దు ఉండాలి. ఇక అయ్యో ఆడలో ఫుల్ ఎంజాయ్ తినొచ్చు తాగొచ్చు. మగనుంటకి గడ్డ ఉంటది మగనుంటకి బాధలు ఉంటాయి అని నా మొగడు అన్నాక ఎలిశానికి పత్తి కొట్టేది 1 లీటర్ మందు పట్టుకొచ్చినాక మొగడు అన్నాక ఏర్పడకుండా చెడ్డ అంత తీసాని శివరం పోసిందే అమ్మా. తెల్లారి వరకు లజ్జ కొడుకు కన్ను మూసిండు పల్లిగిలిచ్చిండు. ఏ లొల్లి లేదు ఏ రకం లేదు ఏ డిస్టర్బెంట్ లేదు. ఉడికేసుకొని తింటున్నా తడికేసుకొని పడుతున్నా. నా తలుపు వేసిన బట్టి ఎప్పుడు నాకు ఇక మగడద్దుల్లో నాకు ఇక దొరసారి నీళ్ళల్లో ఆడితే పాత్ర దగ్గర ఇచ్చుకొచ్చే లోపడేసి దేవతనే చెల్లే మొగోళ్ళ కంటే ఈత వస్తుంది ఆడలో కొంతమందికి ఈత వస్తుందా ఇప్పుడు అందరం నేర్చుకుంటారు. దెబ్బలు చూసుకొని సాద బాయి లేకపోతే బాయి కనుక బాయిలో బాయిలో ఈ కవాతు ఉంటే ముందుగా పాత్రలు కడిగేయాలి. దేనికన్నా అడుగు తట్టుకొని తక్కియచ్చు మనిషిని అంతేనా. గట్లా నేను గట్లా లేదే నీళ్ళు ఆడిందో అన్నా. మరి నాకేమో నీళ్ళ పడ్డదా నాకు ఎందుకంటే అందరూ నీళ్ళు ఆడింది ప్రసిద్ధ అయింది అని. ఇప్పుడు సిటీ స్టైల్ లేటెస్ట్ మోడల్ కంప్యూటర్ కాలం కాబట్టి బకెట్లు తీసుకుపోయి దాఖలు ఎత్తే లక్షలు తీసుకుపోయి దాఖలు ఎత్తి ఏటా అంటే ఆ ముసలి నెత్తి అంత జనం నడిచే ఉంటది. ముతిపల్లి నూసేపతి ముసలి ఏమంటది ఎరికానా? అయ్యో మా మనవరాలు డెలివరీ అయిందో శూన్యానికి వచ్చారు అక్క ఆడలో మొగల్లో పుట్టిన పుస్తకం కరెంట్ ఏంది ఈడుకు పెద్ద జోడుకు పెద్ద ఆడకు పెద్ద అంతకు పెద్ద ఆఖరికి సిగడకు పెద్ద 4 వేసింది దాని 4 చూసింది దాని కొద్దిగా బంధవత్త దొడ్డు మనిషి ముద్దుగా ఎంగవాడు చూడుకో నీ మొండి మొగడచ్చు నా 2 కాదు మొక్కగా నీ మొగడ్డ అప్పట్లో 6 నెలల కింద జరిగింది. పని 6 నెలల దాకా మనం వెళ్ళింది దానికి ఉండకూడదు తిన్నాక శక్తిగా అంత పని చేసుకోవాలి. పిల్లల పొడగాడు వచ్చిండు కరెంట్ పోయింది కళ్ళు కనబడతాడు పోతే భయం అవుతుంది. 4 వేసిందని 4 చూసిందని అన్నపోయి అంగవాడు చూడుకోవాలి అంగవాడు అంటారా కరెంట్ పోతుంది కైసీకడ అయితే నమసీకడ అయితే ఆడలో మొగలు అర్థం కాదా ఇక్కడ ఉండాలి. మా ఆడల దగ్గర మొట్టమొదలు లగ్గం కాకముందు 6 నెలల ముందు ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ లేని ఆడవాళ్ళు లగ్గమే చేసుకోవాలి. ఏం లాభం లగ్గం చేసుకుంటారు. ఇగ్రవన్న ఉండాలి ఆడల దగ్గర మొట్టమొదలు లేకపోతే తర్వాత
లేదంటే చూడు ఇంటి కూడా పందుకుందో ఇంత దొడ్డుదాన్ని వాదించుకోవాలి. పందిరి ముందుకే కింద తొట్టుది అందరూ ఒక్కసారి ఉంటారు ఒక్కొక్క ఆడవాళ్ళకు మంచి మొగలు దొరుకుతారు అమ్మని మరిపిస్తారు అయ్యా మరిపిస్తారు అమ్మ అనుకుంటే మన మరిపిస్తారు ఇక ఒక అమ్మకు దొరుకుతారు నా దగ్గర దొరుకుతారు నా పెళ్ళ కట్ట అని చెప్తానే తినుకుంటూ తిరిగి వచ్చి రాత్రి వండి ఇక అడవిలో పొత్తుకు దాడిపోయిన భయం మోడంటోడు పొద్దు చక్కగా ఇంటికి అనుకునేవి లిక్కర్ మీద లిక్కర్ 3 లిక్కర్ కొట్టాలని ఇంటికి రాకు ఇక ఇంటికి వస్తాడు దర్వాజా సెగాడు పట్టుకుంటాడు ఇక అన్నమై ఉంటాడు ఆడ అన్నం వేసి మొదలు పెడితే పైన కూడా కనిపించలేదు నాకు కింద కనిపించలేదు పండుకోవాలి అని రపరపర అనమాట పొద్దుదాకా పోయి వచ్చినా రాజా తిరిగి తాగి నువ్వు వచ్చినా నువ్వు అన్నది ఆడి మీద కింద అందుకని తాగిపోతున్నాడు ఉన్నప్పుడు ఇంటిని కూడా పందుకు ముట్టుకోరు ఒక్కొక్క మొగడి లేకపోతే ఏదైనా కూర ఏమన్నా వాడికి ఇచ్చుకాయ పెట్టుకొని పట్టుతారు కొంతమంది ఆడవాళ్ళు మొగలు తిరిగి ఈ తాగోతు మొగానికి బాపి అన్నం పదారు ఇంకా పోతారు నలుగురు చూడండి ఎవరికి పాడైంది అనగా ఆయన అగబెట్టి నలుగురు ఆడదానికి వెళ్ళిపోతారు అందుకని పంది ముందు వాదించుకున్నాం అనుకో బయటకు పంది కడికొచ్చి గిర్రా 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 తాగకుండా తాగింది 2 చుట్లు తినగలిగిన పాలు గిట్క తిరుగుతుంది ఇంత కట్టి తలుపు దగ్గర వేసుకుని పేడ వేసుకుని కొద్దిగా 8 మరి తెల్లారి వరకు మొగడు ఆగిట్లా చలికాలం తినము ఆగిట్ల కొద్దిగా 8 ఎట్లయితాడు ఇట్లా కదిలించిన పది కాలు ఎక్కడ ఎక్కడ మళ్ళా మరసట్లో పొద్దున్న వ్యవసాయం ఇంకా తాగితరా ఇంటిపోతాయి 10 చుట్టూ అందుకని కరెంట్ వస్తుంది ఎక్కదానా 2 లీటర్లు బట్టి కింద నుంచి మీ దాకా నేను ఇంకోటి 36-35 ఎంత అవుతుంది పునికి 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 మొత్తం నా చేతులు ఈ పక్కీళ్ళ మీద నేను సోంపుడు దొడ్డున పొద్దుతో పెండలు తిరిగి బయట కొంత భయం మరి మీది కొత్త కూడా కొత్త వచ్చినాక అత్తలాగా మొగలాగా చూసుకో అడితే గుర్తు చేద్దాం అక్కడ నేర్చుకోవాలి కొత్త కూడా ఈ కాలంలో నా చేతులు బెటర్ అవుతున్నా సక్క నేనేమో పోరాడు నా చేతులు శివరాత్రి తప్పులేదు రావుడు అయ్యో అత్త ఒక చిన్న ఒక పెద్ద ఉన్నట్టుంది లేకపోతే ముందు ఇగో జర నాకు మునుపుడు లేదు జర పొలం పట్టుకొని తానాలు పోసి అలా అవసరం పెట్టుకోవాలి
పాలా తల్లి పాలు ఎత్తుకుంటే ఎట్లా? ఇందులో పాలు మా ఎత్తు కానీ కొద్దిగా కేంద్రం తక్కువ పడతాయి కేంద్రం తక్కువ. పైలెక్కడ ఈ పైల ఎక్కడ లేదేనా కేంద్రం? గుడ్డెల పల్లె కేంద్రం అయిన వినుకపోతున్నాం మాకు రావద్దు ఏం కాదు. మరి నీ పాలకు తేడా పడుతుంది. తల్లి సీతాదేవి గర్భవాసాన చక్కని బిడ్డకు జన్మనిచ్చారమ్మా. బిడ్డ పుట్టుడుతోనే ఆ తల్లి ఎవరు ఉన్న ఏడుగురు ఎవరి నాశలు బిడ్డను చూడబోతుంటే కలికి కలికోవాలి బిడ్డ పెడుతున్నదమ్మా. ఒడిశా కొత్తవరి వెలిగ తీయవలి ఇట్లాంటి వెరకోవాలి ఆకంటే జ్యోతులు పున్న ఎన్ని పూసిన తల్లి వరకు కనబడుతున్నది. ఈ ఏడుగురు దాసలు బిడ్డను చూసుకుంటా సంబరపడుతున్నారే. సొంటి బిడ్డ కొడితే సొంటి బాయిల పడదును. బాయిల పడి రాదు ఎంత బొమ్మతోటి రాదుకుందరు అన్న. పిల్లలు చూస్తేనే పెట్టుకోకపోతే ఏం పెట్టుకుంటారు వద్దు పెట్టుకోరు. మరి సంబరపడుతుందా సెల్లు సంతోషపడుతున్నారా? సూర్య ఏడుకడు నువ్వు చంద్ర ఏడుకడు ఏడు తీటి ఏడు మగ వీళ్ళు మగ వేసినట్టుగా రవి తేజో భాస్కర్ అన్నట్టు గట్టి కనబడుతున్నది. పుట్టిన పిల్లలకు దానం పోతామా తల్లికి దానం పోతామా అని ఎర్రగుంటకి 7 గడవలు నీళ్ళు తీసుకొచ్చిన పచ్చగుంటకి 10 గడవలు నీళ్ళు తీసుకొచ్చిన 1000 నీళ్ళు సైనిళ్ళు వేయాలి గోళాలు తయారు చేసి దాని బిడ్డల కొల్లుకుంటూ దొడతలారు దానాలు పోసి పుట్ట పుట్ట పుట్టిందే పిల్లలు ఏం పుట్టినే వెనకట నా లెక్క నువ్వుల నూనె పెట్టి బంద వత్తు 5 నూనె పెట్టి తలకాయ కంటితే మనుషులు ఇప్పుడు కంటే కొత్త సంవత్సరం మీకు 5 నెలల వరకు వస్తారు. చేతుకు నూనె గుండుకి కద్దు ఇప్పుడు వెనకట పాత ముసలి గుండు ఎంత గుండు కొబ్బరికాయ కొట్టే గుండ్రోలు ఉంటాయి. వెనకటకు నా లెక్క గట్టిగా అంటితే ఏ రోగం లేదు ఏ నొప్పి లేదు. ఇప్పటి వాళ్ళకు అంటరాక తలకాయ కంటితే ఇక లేని రోగాలు వస్తున్నాయి. కాళ్ళు గుంజుడు కడుపు నొచ్చుడు చేతులు గుంజుడు ముఖం ముక్కలు వలగొట్టుడు 4 ఏళ్ళ పోరగానే 4 గంటలు పెట్టుకొని చదువుతున్నారు కళ్ళకు సైట్ ఆట. వెనకట పాత ముసలకు ఉన్నాయి అద్దాలు పాత ముసలకు ఉన్నాయి అంటున్నావు. ఇప్పుడు చూడు ఇలా ముసలాడు చూడు ఆ ముసలు అక్కడ పెట్టుకుని ఎందుకు కేసీఆర్ కంటిలు పత్తి ఇచ్చిన పుక్కారి గీలేదా అది స్టైల్ తెచ్చుకోవాలి మా అంతకచ్చిన ఇవ్వడం తెచ్చుకోరా దానాలు పోతున్నారే అమ్మా. బట్టలు గిన్నెలు పొత్తులంటే వరిసి బంగారు దొప్పుల పొత్తులు వరిసి పొత్తుల బిడ్డలు పొందుగా వండేసినారు. తల్లికి దానం పోతామని ఐలాకు తక్కువ తీసుకొచ్చి 3 పొంతలు పెట్టి పోయి మీద కుండ పెట్టి నీళ్ళు కాదు పెట్టి నెత్తి మీదకి నీళ్ళు వచ్చి సరళ తిన్నాను మీదకి వెళ్ళి కొరగచ్చలు నీళ్ళు వస్తున్నారు. అడవికి కడుతులు సెవుల్లో ఎల్లిపాయ దుమ్ములు పెట్టి తలకు తర్వాత కడుతున్నారమ్మా. ఆ తల్లి కాళ్ళకి వచ్చిన ఒకలే అమ్మ తల్లి దొరసారి సీతారామని నీ గర్భవాసాన్ని పిల్లలు పిల్ల కలిగింది బాల లేని బాల కలిగింది చక్కని బిడ్డ పుట్టింది మర్చిపోతుంది నోట్లో పెట్టమ్మా. ఎత్తుకుంటే కుడి చేతిలో 1 ఫింగర్ 2 ఫింగర్ పోతే మళ్ళీ అన్నం ఎట్లా తింటావు? ఇట్లా ఎత్తుకో ఇల్లు ఎట్లా
దీనికున్న ఒక్క దీనికుంటాది పొరగాన్ని అక్కడక్కడ ముద్దలు పెడతారు. ఈ చేత తిరుగుతుంది, ఈ చేత వస్తుందా, నేను ధైర్యం రాదు. ఈ చేతుకున్నంత ఓపిక ఈ చేతుకుందా కడంటదా గురంటదా. సీతాదేవి వచ్చి బాలంతరాల పసడి ఇళ్ళ తల్లి తలకు తలవార కట్టింది. చెవులు లేని బాధలు కట్టిపోతే బేగులు పుంజి కట్టుకొని లేచి లేవలేక బిడ్డ మగ చూస్తున్నది తల్లు. బిడ్డ మగ చూస్తున్నదమ్మా. అందుకే అన్నారు ఇప్పటికైనా అప్పటికైనా ఆడవాళ్లకు తొలచూరు కాలపంటే పరమాత్ముడు కన్ను తెరిస్తే జీవనం, పరమాత్ముడు కన్ను మురిస్తే మరణం. అందరే ఆ తల్లి కొడు పచ్చి బాలంతరాలవ్వా. కొడుకు బిడ్డ ముఖం చూడంగా కొడు షేటి పోతోలే